హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 15వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. దేవుని వాక్యములో భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ప్రియులారా, భక్తిహీనుడిగా ఉండడం ద్వారా దేవునికి నువ్వు దూరం అయిపోతావు. భక్తిహీనత అంటే ఏంటి? దేవుడంటే భయము లేకపోవడం, దేవుని మాటలంటే భయము లేకపోవడం, దేవునితో స్నేహం అంటే భయము లేకపోవడం, ఈ లోక సంబంధమైన పాపమునకు పరుగులెత్తటం, పాప సంబంధమైన స్నేహితుల కొరకై పరుగులెత్తటం, పాప సంబంధమైన ఆలోచనలు, తలంపులు, ప్రవర్తన కలిగి ఉండుట, దైవ భయము లేకుండా ఉండుటనే భక్తిహీనత అంటారు. భక్తిహీనులకు దేవుడు దూరంగా ఉంటాడు. అయితే భక్తి కలిగిన వారికి, దేవుని యందు భయభక్తులు కలిగి వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. వారికి దగ్గరగా ఉండి వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి మన ప్రార్థనలు దేవుడు ఆలకించాలి అంటే భక్తిహీనతను విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని ద్వారా పాపులమైనటువంటి మనము నీతిమంతులుగా తీర్చబడితే ఆయన మనకు సమీపంగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోకి వచ్చిందే పాపులను నీతిమంతులుగా తీర్చడానికి. ఆయన పాప పరిహారకుడు, పాప విమోచకుడు, మానవ పాపము నుండి విడుదల చేయగలిగిన సమర్థుడు. ఆయన యందు భయభక్తులు కలిగిన ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. అంతేకాదు పాప క్షమాపణ కలిగి నీతిమంతులుగా తీర్చబడతాం. అంతేకాదు దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. కాబట్టి ఆలోచించి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. దేవుడు మీ మనవులు ఆలకిస్తాడు, మీ ప్రార్థనలు ఆలకిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన వాక్కు ప్రజల మధ్యలో దీవించి ఆశీర్వదించి వారు గ్రహించినట్లు సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి దర్శించుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.